7 రంగుల భూమి ఉంటుంది. అది కూడా చాలా ప్రత్యేకమైనది. అలాగే ఒక అందమైన వాటర్ ఫాల్ ఉంటుంది. ఇవన్నీ వీడియో స్పాయిల్ అయింది కదా. మళ్ళీ నేను ఇవాళ తీసి ఎక్స్పీరియన్స్ అయ్యి మీతో షేర్ చేసుకున్నాను. వీడియో చివరిదాకా చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. లోపలికి రాగానే మనం చూడొచ్చు, ఇట్లా ఉంటుంది ఎంట్రన్స్. ఇవ్వండి మళ్ళీ. అలాగే అక్కడ మెయిన్ ఎంట్రన్స్ లో నేచర్ పార్క్ గురించి రాస్తుంది. ఇక్కడ మనకి టికెట్స్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా సాహసంగా అనిపిస్తుంది, అడ్వెంచరస్ గా. జాగ్రత్తగా వెళ్ళి రావాలి. మళ్ళీ ఇలాంటి సాహసాలు కొన్ని సందర్భాల్లో భయం వేస్తుంది కూడా. మొత్తం చెక్ చేసుకుంటున్నారు సేఫ్టీ అంత టైట్ ఉందా లేదా అని. ఓయ్ దేవుడా, చాలా భయంకరంగా ఉంది. భయంకరంగా కిందకి వెళ్ళినప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. చాలా భయం వేస్తుంది. వచ్చేసారు. మొత్తానికి చాలా ప్రమాదం అనిపించింది. అక్కడ నుండి ఇక్కడికి రావడానికి మొత్తం కిలోమీటర్న్నర దూరం. చాలా వేగంగా వచ్చే మనిషిని ఒక్కసారిగా ఆపితే ఎలా ఉంటుందో గుండె ఆగిపోయినంత పని అయింది. ఇది అసలైతే హార్ట్ పేషెంట్లు కానీ, కొంచెం వీక్ గా ఉండే మైండ్ సెట్ కానీ ఎవరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే అదంతా రావడం ప్రాబ్లం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కరెక్ట్ గా ఒక 50 మీటర్ల ముందు మనల్ని స్టాప్ చేస్తుంది ఒక మిషన్ లాంటిది. వెనక్కి పుల్ చేస్తుంది ఆ స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి. ఆ స్పీడ్ చేసినప్పుడు అసలు మనకి అయిపోయాక బాబు అనిపిస్తుంది ఫీలింగ్. అసలు భలే ఉంది. కానీ ఒక పక్షిలాగా ఎగురుతున్న ఫీలింగ్ కలిగింది అది చేస్తున్నప్పుడు. మీకు కావాలనుకుంటే అది ఒకటి అలాంటి కాట్ బైక్స్ ఇస్తారు రెంటల్. మీరు మొత్తం ఇక్కడ ఉన్న ఏరియా అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు వాటితో. అది కూడా చాలా ఫన్ గా ఉంటుంది. మెల్లగా వెళ్ళాలి. మెల్లగా వెళ్తే అన్ని ఓకే, లేకపోతే చాలా ప్రమాదం కూడా. ఇలాంటి నేను ఈజిప్ట్ లో కూడా చూసాను. ఒక అమ్మాయి పడి మొత్తం కాలు ఎరగొట్టుకుంది. అదిగోండి ఇప్పుడే జిప్ లైన్ లో వెళ్తున్నారు. భలే పనిగా ఉంది. మొత్తం గింగరాజు చూస్తూ కింద వ్యూ చూస్తూ మామూలుగా లేదు అసలు వ్యూ. అసలు మొత్తం ఇండియన్ వచ్చి కనబడుతూ వచ్చేసారు. సూపర్ పనిగా ఉంది. ఓ మొత్తం ఒకటి కాదు 7 జిప్ లైన్లు ఇప్పుడు చేస్తున్నారు.